బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు హయాంలోనే తప్పుడు కేసుల పరిపాలన కనపడుతోందని విమర్శించారు. అధికారులు మంత్రి లోకేష్ డైరెక్షన్లో పనిచేస్తున్నారని పేర్ని నాని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తే న్యాయస్థానాల్లో నిలబెడతామని హెచ్చరించారు. హారిక కుటుంబాన్ని ప్రభుత్వం వేధిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని నాని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మహానటి అంటూ ఎద్దేవా చేశారు. మా కార్యకర్తలపై దాడులు చేస్తూ రివర్స్లో మా వాళ్లపైనే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడలో వైసీపీని ఇబ్బంది పెడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఒక రాజకీయ పగటి వేషగాడని పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మైనింగ్లో అక్రమాలు జరుగుతున్నాయని, మంత్రికి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. అధికారులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్ని నాని దుయ్యబట్టారు. ఉప్పాల హారిక, హారిక గారి భర్త ఉప్పాల రాము ఇద్దరు కూడా వెనక సీట్లో కూర్చుని ఉన్నారు. ముందు సీట్లో జిల్లా పరిషత్తులో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా ముందు కూర్చుని ఒకటి కారు తోలుతున్నాడు, ఒక ఆయన ఫ్రంట్ సీట్లో కూర్చుని ఉన్నారు. ఇక్కడ నుంచి లోకేష్ గారి డైరెక్షన్ తో ఆవిడ ఎంత గొప్పగా నటించేస్తుందంటే, కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం, తప్పుడు కేసుల ప్రభుత్వం, సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా నన్ను ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా అన్నింటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసును నమోదు చేసి చర్యలు చేపట్టండి. ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడ్చకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో గనక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం, మీరు చేయండి. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం. మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి.